హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ వీడియోతో ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను. సో ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో గైస్, ఈ రోజు ఈ వీడియో ఏంటి అంటే ముఖ్యంగా స్టూడెంట్స్ కి ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో జాబ్ కావాలనుకుంటున్నారో, లేదా ప్రొఫెషనల్స్ ఉన్నారో కెరియర్ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకందరికీ బెనిఫిట్ గా అయితే ఉండబోతుంది. సో గైస్, నేను చాలా సార్లు ఛానల్లో చెప్పడం జరిగింది, డేటా సైన్స్ ఫీల్డ్ కి చాలా డిమాండ్ ఉంది, ఈ కోర్సు నేర్చుకోండి అని చెప్పినప్పుడు రీసెంట్ గా కూడా ఒక సబ్స్క్రైబర్ ఒక డౌట్ అనేది అడగడం జరిగింది. అదేంటి అంటే, సరే మీరు డిమాండ్ ఉన్న కోర్స్ నేర్చుకోమంటున్నారు, సో అందరూ ఈ డిమాండ్ ఉన్న కోర్స్ నేర్చుకుంటే అసలు ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో అసలు ఎంత మందికి జాబ్స్ వస్తాయి అక్క అని చెప్పేసి, ఎందుకంటే అందరూ నేర్చేసుకుంటారు కదా అని చెప్పేసి. సో చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే. సో గైస్, దీనికి నేను ఇచ్చే అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ సొల్యూషన్ ఏంటి అంటే, ఎప్పుడన్నా సరే మార్కెట్ లో ఒక కోర్సు డిమాండ్ ఉంది అంటే ఆ కోర్సు నేర్చుకోవడమే కాదు, దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా ఒక సర్టిఫికేషన్ చేశారంటే అది మీ ప్రొఫైల్లో ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా ఉంటదన్నమాట. సో ఇంతమంది కోర్స్ నేర్చుకున్నా సరే చాలా తక్కువ మంది మాత్రమే ఆ కోర్స్ కి తగ్గ సర్టిఫికేషన్స్ అయితే చేస్తారు. మీరు బయట చూడొచ్చు, ఎందుకంటే నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాను కాబట్టి చాలా తక్కువ మంది సర్టిఫికేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఒక సర్టిఫికేషన్ చేశారో ఆ కోర్స్ కి తగ్గట్టుగా, అప్పుడు ఒక ఇంటర్వ్యూలో కానీ ఒక జాబ్ కి అప్లై చేసినప్పుడు మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆడియన్స్ స్కూల్ వాళ్ళు కూడా పవర్ బిఐ సర్టిఫికేషన్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది గైస్. సో ఈ కోర్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, కేవలం 4 days లోనే మీరు ఈ కోర్సుని అంతటిని చక్కగా అయితే నేర్చుకోవచ్చు. వాళ్ళు ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అసలు పవర్ బిఐ ఎందుకు నేర్చుకోవాలి అంటే, డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు చాలా డిఫరెంట్ టూల్స్ అనేవి మీరు నేర్చుకుంటారు. వన్ ఆఫ్ ద టూల్ వచ్చేసి ఈ పవర్ బిఐ అన్నమాట. ఈ పవర్ బిఐని యూజ్ చేసి మీరు డేటాని విజువలైజ్ చేస్తారు, డేటాని మోడలింగ్ చేస్తారు, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. సో ఈ స్కిల్స్ అన్ని మీకు ఈ కోర్సులో అయితే వీళ్ళు మీకు కవర్ చేయడం జరుగుతుంది కేవలం 4 days లోనే. చక్కగా ఈ 4 days లో ఈ టాపిక్స్ అన్ని మీరు నేర్చుకొని మీ స్కిల్స్ ని కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా పవర్ బిఐ సర్టిఫికేషన్ చేయాలి అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు PL300 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్ ని ఎలాగ క్రాక్ చేయాలి అన్న టాపిక్స్ కూడా మీకు ఈ ట్రైనింగ్ లో అయితే కవర్ చేయడం జరుగుతుంది గైస్. చక్కగా చాలా షార్ట్ స్పాన్ లో మంచిగా ఒక సర్టిఫికేషన్ కోర్సు చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంక ఈ కోర్స్ కానీ ట్రైనింగ్ కానీ ఎవరు ఎన్రోల్ చేసుకోవచ్చు అంటే, స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, కెరియర్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి వాళ్ళన్నా సరే చక్కగా ఈ పవర్ బిఐ సర్టిఫికేషన్ కోర్స్ కి ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ సర్టిఫికేషన్ కోర్స్ లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది ఆఫ్లైన్ ట్రైనింగ్ గైస్, అంటే ఫిజికల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అన్నమాట. మీకు చక్కగా హైదరాబాద్ లో ఈ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ అడ్రస్ కూడా నేను మీకు క్లియర్ గా స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. ఆడియన్స్ స్కూల్ 2nd floor Block 1 మై హోమ్ హబ్ హైటెక్ సిటీ హైదరాబాద్ లో మీకు ఈ సర్టిఫికేషన్ కోర్స్ అనేది 4 days అయితే ఈ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఆ స్కెడ్యూల్ కూడా వచ్చేసి 30th March, 31st March అండ్ 6th April, 7th April ఈ 4 days లో ఈ పవర్ బిఐ సర్టిఫికేషన్ కోర్సు దానికి సంబంధించిన టాపిక్స్ అన్ని చక్కగా క్లాస్ రూమ్ లో డైరెక్ట్ గా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో గైస్, ఇంకా మీకు తర్వాత నేను చెప్పాను కదా, మైక్రోసాఫ్ట్ PL300 ఎగ్జామ్ కి సంబంధించిన టిప్స్ కానీ ఎలాగ క్రాక్ చేయాలి అన్న దాని మీద కూడా మీకు ఆ ట్రైనింగ్ అయితే ఉంటది. అండ్ మోర్ ఓవర్ 3 months వరకు మీకు ఈ ట్రైనింగ్ కానీ కోర్స్ మెటీరియల్ కానీ యాక్సెస్ అయితే ఉంటది. ఇంక ఈ పవర్ బిఐ సర్టిఫికేషన్ కోర్సు ఫీ వచ్చేసి 28,000 ప్లస్ GST అయితే పే చేయాల్సింది ఉంటది. మళ్ళీ చెప్తున్నాను, ఇది వచ్చేసి ఏంటి అంటే ఆఫ్లైన్ ట్రైనింగ్ మాట. మీరు డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళి ఈ 4 days ఈ ట్రైనింగ్ అయితే అటెండ్ అవ్వాలి. సో ఇంకా సూపర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఈ మైక్రోసాఫ్ట్ PL300 ఎగ్జామ్ సర్టిఫికేషన్ క్లియర్ చేయలేకపోతే 100% మనీ బ్యాక్ అనేది వీళ్ళు మీకు గ్యారంటీగా ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా డిస్ప్లే చేయడం అయితే జరిగింది. సో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మీకు అలాగా మనీ బ్యాక్ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేస్తారు గైస్, అంటే మీకు అంత చక్కగా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అందుకే అంత కాన్ఫిడెంట్ గా అయితే చెప్తున్నారు. సో ఒకవేళ మాకు ఈ ఆఫ్లైన్ ట్రైనింగ్ కుదరదక్క, మాకు ఆన్లైన్ ట్రైనింగ్ కావాలి ఈ పవర్ బిఐ సర్టిఫికేషన్ కోర్స్ మీద అంటే కనుక, నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి వాళ్ళని ఎంక్వైరీ అయితే చేయండి. ఇలాగ ఆన్లైన్ ట్రైనింగ్ కోసం చేస్తున్నాము పవర్ బిఐ సర్టిఫికేషన్ కోర్స్ మీద అని చెప్తే, సో ఎక్కువ మంది గ్యాదర్ అవుతే వాళ్ళు ఆన్లైన్ ట్రైనింగ్ కూడా పెట్టడానికి రెడీగా అయితే ఉన్నారు. ఇది నేను ఆల్రెడీ వాళ్ళతో ఒకసారి అయితే చెక్ చేశాను, ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ని దృష్టిలో పెట్టుకొని నేను ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ ని మీ వరకు అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది.
అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నేను ఈ 4 days ఆఫ్లైన్ ట్రైనింగ్ తీసుకుంటాను, నేను వెళ్ళగలను అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసేసుకోండి. సో బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నారు, ఫిల్ చేసేసి సబ్మిట్ చేయండి. సో ఆడియన్స్ స్కూల్ టీం వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడిగి క్లారిఫై అయితే చేసుకోండి. సో మీకు చక్కగా ఏంటి అంటే 100% మనీ బ్యాక్ గ్యారంటీ అయితే ఉంది కాబట్టి సో చక్కగా 4 days ట్రైనింగ్ తీసుకోండి. ఎంత మంది కాంపిటీషన్ ఉన్నా సరే మీరు పవర్ బిఐ సర్టిఫికేషన్ చేశారు కాబట్టి దట్టు ఒక ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్ నుండి సో మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటది జాబ్స్ తెచ్చుకోవడంలో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసేసుకోండి. ఎందుకంటే చాలా లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. ఒక పవర్ బిఐ సర్టిఫైడ్ అనలిస్ట్ గా బయటకు రావాలి. ఆ హ్యాపీ న్యూస్ కూడా మీరు నాతో షేర్ చేసుకోండి. ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కి కూడా షేర్ చేస్తాను. సో మరికొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.